వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. విఎంఆర్ లాజిక్స్ నుండి మీ అందరికీ ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నాము. సో ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, జస్ట్ ₹1 పే చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోర్సెస్లో ఏ కోర్స్నైనా పర్చేజ్ చేయొచ్చు. అయితే ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ₹1కి ఎలాంటి కోర్సెస్ ఇస్తున్నాము, అసలు ఏ డేట్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. జస్ట్ ₹1 పే చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ అంటే జనరల్ సైన్స్ నుండి అలానే జనరల్ స్టడీస్ నుండి ఏ సబ్జెక్ట్ అయినా సరే జస్ట్ ₹1 పే చేసి మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. సో ఈ కోర్స్ వచ్చేసి మనకి జనవరి 21, 22, 23 ఈ 3 డేట్స్లో ₹1 పే చేసి కోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆఫర్స్ అనేవి ఈ 3 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 8863966665 అలానే 8881888366. సో ఈ 2 నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ కోర్స్కి సంబంధించి అసలు ₹1 కోర్స్ ఆఫర్ అనేది ఎందుకు ఈసారి ప్రొవైడ్ చేస్తున్నాం, ఈ పర్టికులర్ డ్యూరేషన్లో ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము అనే పాయింట్స్ ఒకసారి కనుక చూస్తే, విఎంఆర్ లాజిక్స్ అంటేనే మీకు తెలిసిందే కదా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఫేమస్ అనేసి. మేము ఆల్రెడీ మా రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం ప్రీవియస్ ఇయర్స్లో కూడా. సో అయితే విఎంఆర్ సార్ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా జస్ట్ ₹1 పే చేసి మీరు ఈ కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఆన్ ది అకేషన్ ఆఫ్ విఎంఆర్ సార్స్ వెడ్డింగ్ యానివర్సరీ సో మీకు ఈ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఏ ఫుల్ కోర్స్ అయినా సరే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్, ఎస్ఎస్సికి సంబంధించి ఏ కోర్స్ అయినా, అలానే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, జేఈ ఈ కోర్సెస్ ఏవైనా సరే, నెక్స్ట్ ఏపీ అలానే టీఎస్, ఎస్ఐపిసి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సో వీటికి సంబంధించి సచివాలయం కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే మీరు జస్ట్ ₹1 పే చేసి ఈ కోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ విఎంఆర్ సార్ ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ అనేవి మీకు మెన్షన్ చేశారు. సో ఆ వీడియో అనేది చెక్ చేయండి. సో దీంట్లో కనుక చూసుకుంటే మనకి అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ అంటే సబ్జెక్ట్స్ చెప్పాము. సో సబ్జెక్ట్ ₹1 కన్నంత మాత్రాన ₹1 అంటే మరి స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి అనే డౌట్ రైజ్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరైనా వీడియోస్ చూసుంటే వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో మన దగ్గర కంటెంట్ ఏంటి అంటే బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, అలానే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా సరే, అది స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు, ఏ లెవెల్లో చూసుకున్నా సరే మీరు ఎగ్జామ్ క్రాక్ చేసేలాగా ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా అర్థమెటిక్ వచ్చేసి కంప్లీట్ అప్డేటెడ్. సో 2024 వరకు అప్డేట్ చేసి ఆల్రెడీ విఎంఆర్ సార్ యాప్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి ఇది కూడా కంప్లీట్లీ అప్డేటెడ్ వర్షన్. సో సౌమ్య అంటే నేను, అలానే కాదంబరి మేడం, సో ఈ 2 సబ్జెక్ట్స్, ఈ రీజనింగ్ వచ్చేసి మేమిద్దరం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్కి వచ్చేసరికి ఇది కూడా కంప్లీట్లీ అప్డేటెడ్ వర్షన్. సో ఇది విఎంఆర్ సార్ అలానే నేను సో ఈ సబ్జెక్ట్ అనేవి అప్డేట్ చేసామన్నమాట. మెయిన్గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి జ్యోతి మేడం ఫుల్గా అప్డేట్ చేశారు. సో ఈ 4 సబ్జెక్ట్స్ మెయిన్ ఉంటాయి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాం. చాలా మటుకు మీరు ఎక్కడ చూసుకున్నా సరే అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్కి వచ్చేసరికి లైక్ 2020లోనో 2021లోనో ఉన్న వీడియోస్నే పెట్టేసి ఏం చేస్తూ ఉంటారంటే వాటినే పర్చేజ్ చేస్తూ ఉంటారు చాలామంది. కాకపోతే ఏంటి అంటే మనకి ఈ 2-3 ఇయర్స్లో ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, కొత్త కొత్త మోడల్స్ అనేవి ఉంటాయి. సో ఆ మోడల్స్ని నేర్చుకుంటేనే కదా మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేసేది. ఆల్రెడీ ప్రీవియస్గా మీరు యూట్యూబ్ ఛానల్లోనే చూశారు, రీసెంట్గా అయినా ఏఎల్పి ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ అడిగాడు. సో ఆ మోడల్స్ మనం మెన్షన్ చేస్తేనే ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చే రైల్వేలో అడిగే క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనేది మీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో అలా ఎప్పటికప్పుడు కంటెంట్ని అప్డేట్ చేయడం అనేది మన విఎంఆర్ లాజిక్ స్పెషాలిటీ. సో దాంట్లో భాగంగా మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ సో ఆల్రెడీ చెప్పినట్టు అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ గురించి చెప్పాము, ఎవరెవరు డిస్కస్ చేస్తున్నారు అనేసి. అర్థమెటిక్ సో విఎంఆర్ లాజిక్స్ అంటేనే అర్థమెటిక్ కాబట్టి సో విఎంఆర్ సార్, రీజనింగ్ నేను, కాదంబరి మ్యామ్, అడ్వాన్స్ మ్యాథ్స్ వచ్చేసి విఎంఆర్ సార్, నేను, అలానే హరిబాబు సార్. నెక్స్ట్ ఇంగ్లీష్ మిథున్ సార్, కాదంబరి మ్యామ్, ఇద్దరు క్లాసెస్ ఉంటాయి. సో మీకు ఇక్కడ చాలా మటుకు ఏంటి అంటే ఇద్దరు ఫ్యాకల్టీ మెంబర్స్ ఎందుకు ఉంటుంది అంటే మీకు ఏ ఫ్యాకల్టీ నచ్చితే ఆ ఫ్యాకల్టీ క్లాసెస్ వినొచ్చు అన్న ఉద్దేశంతోనే. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అందరూ ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతోనే మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది.
అలానే కరెంట్ అఫైర్స్ జ్యోతి మ్యామ్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అమర్ సార్, అంటే స్టాటిక్ జీకేకి సంబంధించి అమర్ సార్, నెక్స్ట్ పాలిటీ రోహిత్ సార్, అలానే తిరుమల్ సార్ ఇద్దరు డిస్కస్ చేశారు. ఇండియన్ హిస్టరీ వచ్చేసి రమేష్ సార్, బాలు సార్, బాలకృష్ణ సార్, జాగ్రఫీ శివకుమార్ సార్, గిరిధర్ సార్, ఎకానమీకి వచ్చేసరికి ప్రభాకర్ చౌటి సార్, అలానే వెంకట్ సార్, నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి సుధీర్ సార్, సైదులు సార్, బయోకి వచ్చేసరికి డేవిడ్ సార్ అండ్ శరణ్య మ్యామ్, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే సుధీర్ సార్, తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ కల్చర్ గురించి చూసుకుంటే సురేష్ సార్, అలానే బాలకృష్ణ సార్, నెక్స్ట్ ఏపీ హిస్టరీ అండ్ బైఫర్కేషన్కి సంబంధించి బాలకృష్ణ సార్, అలానే దత్తు సార్, ఇండియన్ సొసైటీ బాలకృష్ణ సార్, కంప్యూటర్ అవేర్నెస్ లలితశ్రీ మ్యామ్, బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసి రోహిత్ సార్, తెలుగు సబ్జెక్ట్ కూడా ఉందన్నమాట చెన్నారావు సార్. సో వీళ్ళు మన దగ్గర ఫ్యాకల్టీ మెంబర్స్. సో ఎప్పటికప్పుడు డేటా అనేది మనం అప్డేట్ చేస్తూ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ఎవరినైతే నేను నేమ్స్ మెన్షన్ చేశానో వీళ్ళే ఫ్యాకల్టీ మెంబర్స్ అనమాట. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళ ఎక్స్ప్లెనేషన్సే మనకి ఇప్పుడు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ చాలా మందికి ఆల్రెడీ విఎంఆర్ లాజిక్స్ మన అచీవ్మెంట్స్ ఏంటి అనేది ఐడియా ఉంది. ఇంకా ఎవరికైనా ఐడియా లేకపోతే 2023 నుండి 24 వరకు క్యాలెండర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో వాటిలో కొన్ని రిజల్ట్స్ని నేను మీ ముందు చూపిస్తున్నాను. సో తెలంగాణ ఎస్ఐకి సంబంధించి 43 సెలెక్షన్స్, అలానే ఏపీఎస్ఐ 12 సెలెక్షన్స్, కానిస్టేబుల్ టీఎస్ కానిస్టేబుల్ సంబంధించి 412 అండ్ నెక్స్ట్ ఏపీ కానిస్టేబుల్ రాబోతున్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి 25, నెక్స్ట్ జీడీ కానిస్టేబుల్కి సంబంధించి 58, అలానే ఆర్ఆర్బి ప్రీవియస్గా అయిన ఆర్ఆర్బికి ఎన్టీపీసీకి సంబంధించి 27 సెలెక్షన్స్. ఎందుకు అంటే మనం అప్పుడే స్టార్ట్ చేసామన్నమాట, అది బేసిక్ మన ఇనీషియల్ స్టేజ్లో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 43, అలానే బ్యాంకింగ్ ఐబీపీఎస్ ఎస్బీఐ వీటన్నింటికి సంబంధించి ఓవరాల్గా 64 అండ్ రిమైనింగ్ జాబ్స్ మనకి ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చినాయో వాటికి సంబంధించి 300+ జాబ్స్తో ఓవరాల్గా 2023లో మనం 1000+ జాబ్స్ అనేవి మన దగ్గర నుండి ఎవరైతే క్లాసెస్ విన్నారో వాళ్ళ డ్రీమ్ జాబ్స్ అనేవి అచీవ్ చేయడం జరిగిందనమాట. అయితే బయట చాలా మటుకు ఇంతకన్నా ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటారు. బట్ మేమేంటి అంటే మేము ఇక్కడ ప్రొవైడ్ చేసేవన్నీ కూడా జెన్యూన్ రిజల్ట్స్. ఎందుకు అంటే మన దగ్గర క్లాసెస్ విని మన దగ్గర ఎగ్జామ్స్ రాసి మనం చెప్పిన కంటెంట్ వింటూ జాబ్ కొట్టిన వాళ్ళని మాత్రమే మనం ఇక్కడ చూపిస్తున్నాము. కొంత మట్టుకు బయట ఏమవుతుంది అంటే ఒక్క ఎగ్జామ్ వెళ్ళి మాక్ టెస్ట్ రాసి వచ్చినా సరే వాళ్ళు మా స్టూడెంటే అని చెప్తా ఉన్నారు. బట్ మేము ఇక్కడ అలాంటివి టాక్టిక్స్ ఏం క్రియేట్ చేయట్లేము. మన క్లాసెస్ విని మన ఎగ్జామ్స్ రాసి వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళని మాత్రమే మేము కన్సిడర్ చేస్తున్నాం అనమాట. అండ్ వాళ్ళ గురించి ఇక్కడ మీకు ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళ గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ సక్సెస్ సాగా రూపంలో మీకే చూపించాము. అంటే వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి, అసలు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఎలా సక్సెస్ అయినరు, ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు, అవన్నీ కూడా వాళ్ళ మాటల్లో చూపించుకుంటూ మీకు ఆల్రెడీ యాప్లో పెట్టాము, అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాము. అండ్ రీసెంట్గా అయిన జాబ్స్, రీసెంట్గా మనకి ఏవైతే కొన్ని రిజల్ట్స్ రిలీజ్ చేశారో వాటిలో కూడా కొన్ని జాబ్స్ చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మెంబర్స్. నెక్స్ట్ టీజీపీఎస్సీ, ఆల్రెడీ మనకి టీజీపీఎస్సీ నుండి గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి కదా, దాంట్లో కొంతమందిని మనం ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. వీళ్ళల్లో కొంతమంది సక్సెస్ స్టోరీస్ కూడా ఆల్రెడీ మనం యాప్లో మెన్షన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఇది జస్ట్ కొన్ని రిజల్ట్స్ మాత్రమే, ఇంకా రిజల్ట్స్ అనేవి యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. సో బేసిక్ రిజల్ట్స్. నెక్స్ట్ ఇంకా కొంతమంది అచీవ్ చేసిన వాళ్ళ లిస్ట్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో కొంతమందివి మనం ఇక్కడ మెన్షన్ చేసాము. అదే వీళ్ళ సక్సెస్ స్టోరీస్ వాళ్ళ మాటల్లోనే మన యూట్యూబ్ ఛానల్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూపిస్తే మీకేంటి అంటే మీకంటూ ఒక నమ్మకం అనేది వస్తుంది. అదే 1 రూపీ కోర్స్ అనగానే 1 రూపీకి కంటెంట్ ఎలా ఉంటుంది అనే డౌట్ రైజ్ అవుతుంది. కాబట్టి ఆ డౌట్స్ అన్నింటినీ నేను రెక్టిఫై చేయడానికే మీకు స్క్రీన్ మీద మా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మా కంటెంట్ ఎలా ఉంటుంది అనేది పాయింట్ డిస్కస్ చేశాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది వెయిట్ చేస్తున్న మూమెంట్ ఏంటి అంటే బుక్స్. సరే యాప్లో క్లాసెస్ ఉన్నాయి, ఓకే, మరి బుక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేసి, అదే కదా. సో దానికోసమే విఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా February 8 రోజు సార్ బర్త్డే ఉంది కదా, సో ఆ సందర్భంగా ఏం చేస్తున్నామంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టుల నుండి కూడా 3 బుక్లు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. అది కూడా అప్డేటెడ్ కంటెంట్ 2.0. సో ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్తోని ఈ 3 సబ్జెక్టులు సార్ బర్త్డే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే విఎంఆర్ లాజిక్స్ యాప్లో, అలానే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ మనకి దిల్సుఖ్నగర్లో ఉంది కదా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అమెజాన్, అలానే ఆల్ బుక్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. సో టాపిక్ టెస్ట్లకు కనుక చూసుకుంటే నెక్స్ట్
క్లాసెస్ విన్నారు, క్లాసెస్ విన్న తర్వాత మొత్తం కంటెంట్ అయిపోయిందా అంటే లేదు. క్లాసెస్ వినడం వల్ల ఏంటి అంటే 70% మాత్రమే మీరు జాబ్ రీచ్ అవ్వడానికి దగ్గర ఉన్నట్టు. అదేంటి క్లాసెస్లో ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది అన్నారు కదా, మరి 70% అని ఎందుకు అంటున్నారు అంటే రిమైనింగ్ 30% మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ కోసమే ఏంటి అంటే మనం ఎవ్రీ టాపిక్కి టాపిక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ టాపిక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఎవరైతే ఫ్యాకల్టీ డిస్కస్ చేశారో ఆ ఫ్యాకల్టీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మాక్ టెస్ట్లు ఈ రోజులలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. నేను 70% చెప్పాను కదా జాబ్ రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు అనేసి. రిమైనింగ్ 30% ఏంటి అంటే ఈ మాక్ టెస్ట్లు. మీరు ఎన్ని మాక్ టెస్ట్లు రాయగలిగితే మీకు అంత టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అలానే మీరు క్లాసెస్ విన్నప్పుడు ఎక్కడైనా కాన్సెప్ట్ అనేది మిస్ అయినరా అనేది అప్పుడు ఒక ఐడియా వస్తుంది, మళ్ళీ కాన్సెప్ట్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో ఈ మాక్ టెస్ట్లు కూడా ఆన్లైన్ అలానే ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వీటి ఎక్స్ప్లెనేషన్, అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటాయి. రైల్వేలో ఇంగ్లీష్ లేదు, మిగతా వాటిలో లైక్ ఎస్ఎస్సిలో టీఎస్పీసీ, ఎస్ఐ, అలానే ఏపీ, ఎస్ఐపిసి వీటిలో మనకి ఇంగ్లీష్ ఉంటుంది కదా. సో ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ వీటన్నింటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి యాప్లో ఉంటుంది. అలానే ఆఫ్లైన్లో కనుక చూసుకుంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయినా సరే ఆ యాప్లో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ అలానే ఎన్టీపీసీకి సంబంధించి, సో ఆర్ఆర్బీకి సంబంధించి గ్రేటెస్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కదా. సో ఎన్టీపీసీకి సంబంధించి లైవ్ బ్యాచ్ అనేది ఎక్కడా లేని విధంగా సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు మీరు లైవ్ బ్యాచ్ అనేది ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది చూసుండరు. బట్ మన విఎంఆర్ లాజిక్స్లో ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో ఈ బ్యాచ్ వచ్చేసి 10 to 1 అలానే 2 to 5 ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి, అలానే వాటికి తగ్గట్టు డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఆల్రెడీ ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అయితే మీకు ఈ బ్యాచ్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి ప్రెసెంట్ అయితే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది కొంచెం ఆపేసాము. నెక్స్ట్ ఇంకొక 1 or 2 monthsలో మళ్ళీ మనకి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ రీజన్ ఏంటి అనేది కూడా మనకి విఎంఆర్ సార్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మెన్షన్ చేశారు. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే జస్ట్ ₹1 పే చేసి మన విఎంఆర్ లాజిక్స్లో ఉన్న ఏ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. మరి ఆ కోర్స్ వ్యాలిడిటీ ఎంత అంటే 20 days. సో 20 daysకి మీరు జస్ట్ ₹1 పే చేసి ఏ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు. ఎలాంటి ఫుల్ కోర్స్ అయినా అలానే ఏ సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఆన్లైన్ నెంబర్స్ని కానీ ఆఫ్లైన్ నెంబర్స్ని కానీ దేన్నైనా కాంటాక్ట్ అవ్వండి. అలానే ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేయకపోయి ఉంటే వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళేసి యాప్ని డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.